దేవుని బిడ్లారా, దేవుని కృప, దేవుని కాపుదల మీకు తోడై ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ దినము బయలుపరిచిన వాగ్దానము మనం పొందుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనము నుండి 11 వరకు చదువుకొని ధ్యానించుకుందాం. నేను మీ పక్షముననున్నాను. దేవుడు మాట్లాడుతున్న మాట అద్భుతమైన మాట. నేను మీ పక్షముననున్నాను. కాబట్టి ఆపద వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని నీవు నమ్మితే ఈ వాగ్దానాన్ని పొందుకుంటావు. నమ్ముతున్నప్పుడు విశ్వాసం కలిగి ఉంటావు. ఆ విశ్వాసము నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలుగుతుంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాలు ఉన్నావు. దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నీవేమీ చేయాలి? మొట్టమొదటిది దేవుని మాట శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. దేవుని మాట వినడము ఎంత నేర్చుకుంటావో రెండోది లోబడతావు. రెండోది ఏం చేస్తావు? లోబడతావు. ఎప్పుడైతే రెండోది లోబడతావో మూడోది తగ్గించుకుంటావు. మూడోది ఎప్పుడైతే తగ్గించుకుంటావో నాలుగోది ఏం చేస్తావంటే దేవుని నమ్ముతావు. నాలుగోది దేవుని నమ్ముతావు. ఐదోది దేవుని నమ్మిన నీవు విశ్వాసం కలిగి ఉంటావు. ఈ 5 విషయాలు ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో అద్భుతం జరుగుతుంది. మొట్టమొదటి మాట దేవుని మాట శ్రద్ధగా వింటూ, రెండవది లోబడుతూ, మూడవది తగ్గించుకుంటూ, నాలుగవది దేవుని నమ్ముతూ, ఐదవది విశ్వాసం కలిగి ఎప్పుడైతే ఉంటావో కంపల్సరీ దేవుడు నీ పక్షంగా ఉండి ఏం చేస్తాడో కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ దేవుడు ఉంటానని చెప్తున్నాడు మొదటిది. రెండవది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపజేసేదని వాగ్దానం చేస్తున్నాడు. అంటే నీ కుటుంబము ఒక ఇశ్రాయేలు, గుర్తుంచుకోండి. కాబట్టి ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబును ఏర్పరచుకొని యాకోబు ద్వారా దేవుడు సంతానాన్ని విస్తరింపజేశాడు. అబ్రహాము ద్వారా, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా. అందుకే యాకోబును ఇశ్రాయేలు ఎందుకు పేరు పెట్టాడంటే యాకోబు మార్చబడ్డాడు. యాకోబు దేవుని సన్నిధిలో తన పాపని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపజేసేదను అని చెప్తున్నాడు. మొదటి వాగ్దానం. రెండవది నా పట్టణములకు నివాసులు వత్తురు. మళ్ళీ చెదిరిపోయిన ఇశ్రాయేలును మళ్ళీ సమకూరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మరి నీ జీవితంలో కూడా దేవుడు చేసిన వాగ్దానము ఎప్పుడైతే పొందుకుంటావో ఇక్కడ 3 చెప్తున్నా, నా పట్టణములకు నివాస స్థలం వత్తురు. మళ్ళీ తర్వాత 3 చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే పాడైపోయిన పట్టణములను మరలా కట్టబడును. అంటే పాడైపోయిన పట్టణాన్ని మళ్ళీ కడతాను. ఏ నెబుకద్నెజరు వచ్చి కూలగొట్టాడో మళ్ళీ నేను పట్టణాన్ని కడతాను అని చెప్తున్నాడు. కట్టి నేను మళ్ళీ మానవ జాతిని అంటే ఇశ్రాయేలును విస్తరింపజేస్తానన్నాడు. మరి నిన్ను కూడా నీ జీవితము పాడైపోయినప్పుడు, నీ జీవితము పతనమైపోతున్నప్పుడు, భౌతికంగా ఆత్మ సంబంధంగా పాడవుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ 5 విషయాలు కలిగి ఉంటావో, ఈ 5 విషయాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఏంటో మనం చూద్దాం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. చూసారా? మనుషులను పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి పొందును. అవి విస్తరించి అభివృద్ధి పొందును అంటున్నాడు. మనుషులను విస్తరింపజేస్తాను, పశువులను విస్తరింపజేస్తాను, అవి అభివృద్ధి పొందుతాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకంతకంటే ప్రాముఖ్యమైన వాగ్దానం చూద్దాం. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, పూర్వమున్నట్టు మీకు నివాస స్థలాన్ని చేస్తాను, చేసి
చెప్తున్నాడు. మునుపటి కంటే, మునుపు ఇచ్చిన కంటే, మీకు కానీ మీ పితరులకు ఇచ్చిన కంటే, మీకు ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఏం చేస్తానంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. ఇది వాగ్దానం. ఎందుకు దేవుని పక్షంగా ఉన్నాడు అంటే, దేవుడు ఇక్కడ నిన్ను విస్తరింపజేస్తానన్నాడు. పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తానని వాగ్దానం చేశాడు. అందులో పట్టణాన్ని బాగు చేస్తానని వాగ్దానం చేశాడు. తర్వాత మాట్లాడుతున్నాడు, మనుషులను అభివృద్ధి పరుస్తానంటున్నాడు. ఆ తర్వాత మాట్లాడుతున్నాడు ఏంటంటే మునుపటి కంటే ఎప్పుడైతే మునుపు చేసిన దానికంటే అధికమైన మేలులు నేను మీ జీవితంలో కలగజేయబోతున్నాను. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, క్రైస్తవ సహోదరి సహోదరుడా, అయ్యలారా, తండ్రులారా, చెల్లెళ్ళారా, అక్కలారా, అమ్మలారా, ఒక్కసారి ఈ మాటలు మీరు ఆలకించండి. అద్భుతమైన మాటలు. దేవుని పక్షంగా ఉంటానని చెప్పి చివరికి ఏం చేస్తానంటే మునుపటి కంటే అధికమైన మేలులు మీ జీవితంలో నేను కలగజేసేదను. కాబట్టి చింతపడకుడి, భయపడకుడి, కలవరపడకుడి, నా వైపు చూడమని దేవుడు చెప్తున్నాడు. మరి వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీవు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఎందుకు ఆయన మీద ఆధారపడకూడదు? ఆయన వైపు చూడకూడదు? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు బలహీనరాలుగా ఉంటున్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన వైపు చూడకూడదు, ఆయన మీద ఆధారపడకూడదు. నేను ఇంతకు చెప్పిన 5 విషయాలు నువ్వెందుకు పాటించకూడదు, ఎందుకు చేయకూడదు? మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి. మొదటిది దేవుని మాట శ్రద్ధగా వినడం, రెండవది లోబడడం, మూడవది తగ్గించుకొనడం, నాలుగవది నమ్మడము, ఐదవది విశ్వాసం కలిగి ఉండడం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. మా పక్షంగా మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ సన్నిధి ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మీ తోడ్పాటు, మీ ఆదరణ ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మాకు ఇచ్చిన వాగ్దానం మేము పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే నీకు వినబోతున్న వారి జీవితంలో కూడా తండ్రి, వారికి ఎలాంటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగించండి. అవన్నీ తొలగించుమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మీరే కృప చూపండి. మీ సహాయాన్ని, మీ సహకారాన్ని అందించమని అడుగుచున్నాం. వారికి బాధలను తొలగించి మీరు మహిమ పొందమని మా ప్రార్థన విని జవాబును మీరు అనుగ్రహించి మహిమ పొందినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క దేవుని యొక్క దీవెనలు మనకును చెదిరిన సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.